ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ వేపడ. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేనేమో వంట చేస్తున్నాను తెలుసా? ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, నా వైపు చూడండి ఫ్రెండ్స్, నా వంక చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి చూసారా? హాయ్ ఫ్రెండ్స్. ఈ సౌండ్ ఎక్కువైపోతుంది బాబా. హై వాలా, ఓ విమానం రేఖల్లాగా సౌండ్. ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ విశేషాలు ఏంటో తెలుసా? కైమా బీరకాయ ఇగురు ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇదిగో చూసారు, ఇదిగో చూడండి. ఇదిగో బీరకాయలు, పచ్చిమిర్చి, టమాటా రెండే చిన్న చిన్నవి, ఆనియన్స్, కరివేపాకు. తర్వాత ఆయిల్ మరిగిపోయింది, మనం ఆనియన్స్ వేసేసుకుందాం. అంటే ఆనియన్స్ ఇంకా కొంచెం అరటికాయ కూర వండుకుందామని కొంచెం ఎక్కువ కోసాను, దాంట్లో కూడా వేస్తానన్నమాట. ఇదిగో కైమా, ఇది ఎంతో మరి 200 ఎంతో, ఎంత కైమా అంతా రేట్లేనండి బాబు. ఏమీ తినడానికి లేకుండా అయిపోయింది. ఇదిగో చూసారా కైమా, ఇదిగో ఇదిగో కైమా, ఇదిగో ఇదిగో కైమా. నేను మాట కైమా తెప్పించాను. పిల్లలు మింగి మింగి నోరు బాగుంటలేదు ఫ్రెండ్స్, అందుకనే కైమా తెండి అన్న. మా ఆయనగారు కైమా పట్టుకొచ్చారు. ఇదిగో ఆనియన్స్ వేసాను, ఇది తగులుతుందేమో. చూసారా, కైమా బీరకాయ కర్రీ వండుతున్నాను అనమాట. ఈరోజు రైస్ అయితే అయిపోతుంది. ఇది కొంచెం రంగు వస్తూ వచ్చింది. ఇప్పుడు బీరకాయ వేసుకుందాం. బీరకాయ ముక్కలు అంటే ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేయలేదు, బీరకాయలు ఉన్నాయి కదా సరిపోతాయి, ఎందుకంటే కర్రీ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు, అరటికాయలు ఉన్నాయి, నాకు అరటికాయ కర్రీ అంటే బాగా ఇష్టము. అరటికాయ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని కర్రీ వండుకుంటే నాకు ఇష్టం. ఉత్తి నోటితోనైనా కూర తింటాను, నాకు బాగా ఇష్టం. మా అమ్మగారు అలా వండేవారు. టమాటా కూడా కొంచెం వేస్తున్నాం, 4 ముక్కలు చాలు. ఇది ఆ కర్రీలోకి వేసుకుందాం. ఇదిగో బీరకాయలు మగ్గుతాయి కదా ఇలాగా. ఈ మధ్యన ఇప్పుడు కైమా కడిగాను, ఇది కైమా వేసేసుకుందాం కూరలో. ఇది కూడా మగ్గుతుంది అన్నమాట. చూసారా, ఇది ఇలా వేస్తే రెండు కలిసి మగ్గుతాయి అన్నమాట, బాగుంటుంది. ఉత్తి కైమా అయితే ఎంత వస్తుంది? ఒకరికి కూడా రాదు. అందుకనే మా ఆయనగారు కైమా ఎప్పుడు తెచ్చినా బీరకాయలు తెస్తారు. బీరకాయ కైమా బాగుంటుంది, ఇలా వండు విజయ అని తెస్తారు. అందుకని ఇలా వండుతాను అన్నమాట. బీరకాయ కూడా కొంచెం అవుతుంది కదా, దీనికి కాంబినేషన్ బాగుంటుంది. నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏంటి ఎవరు చేయట్లేదు? బాగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం చెయ్యండి ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చట్లేదా ఫ్రెండ్స్?
ఇంకెలా చేయాలో చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియోలకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. విజయ్ గారి వీడియోలకి చెయ్యండి. ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్, ఉప్పు వేస్తున్నాను. వేసానా? పసుపు వేసుకున్నాం. ఇంకో పసుపు వేస్తున్నాం. ఉప్పు పసుపు వేసాం కదా, కాసేపు మగ్గనిద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదండి, వెయ్యాలి. కొంచెం వేస్తా, ఎక్కువ వేయను. అసలు ఆ లెక్క ప్రకారం అయితే ఇందులో కాయగూర వేసాం కదా, బీరకాయ వేసాం కదా, అల్లం వెల్లిపాయ వేసుకోవసరం లేదు. కాకపోతే కొంచెం వేయాలి, ఆ టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇందాక ఎంత వేసామో బీరకాయలు అలాగనమాట. అలా మగ్గిపోద్ది, అది కూర ఎంత అవుతుంది, దగ్గరికి మగ్గుతుంది అనమాట. అది ఏంటి ఫ్రెండ్స్, మీ వంటలు అయిపోయినాయా? నా వంట లేట్గా చేస్తున్నానా, మందులు వేసుకుంటున్నాను కదా, అందుకనే కొంచెం బాగా నిద్ర పట్టేస్తుంది, లేటుగా లేస్తున్నాను. ఆ మందుల వల్ల నాకు నిద్ర సరిపోవట్లేదు, ఎప్పుడు లేస్తున్నానో తెలియట్లేదండి. అందుకని అలా లేచి వండుతున్నాను. ఇంకేం పని ఉందండి, వంట చేసుకోవడమే కదా. అందుకే కూర కూడా తయారు చేసేస్తాను. ఇంకెందుకు ఇలా తిప్పుతాను. ఇలా అరటికాయ కూర కూడా వండేస్తాను. అయ్యో, 2 అరటికాయలు, 2 కాయలు ఉన్నాయి. రాత్రి అరటికాయలు మధ్య వేసా, ఇంకా అందుకని 2 కాయలు ఉన్నాయి. కూర వండుకుందాము. ఉత్త అరటికాయ కూర అయితే తింటారు, నాకు బాగా ఇష్టం అన్నమాట అరటికాయ కూర అంటే. ఫ్రై నచ్చదు. ఫ్రై ఎప్పుడైనా చేసామనుకోండి, అదేమో గట్టిగా ముద్దగా అయిపోతుంది, అందుకే నచ్చదు నాకు. అరటికాయ టమాటా ఇగురంటేనే నచ్చుతుంది. చూసారు, ఇలాగ చక్కగా పెద్ద ముక్కలు, ఇలా 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 పెద్ద ముక్కలు ఉండాలి. ఇలా ఇలా ఇలాగా కనబడుతున్నాయి అంటారా, ఇలా పెద్ద ముక్కలు కోసుకొని కర్రీ వండుకుంటే టమాటా వేసి బాగుంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ ఉన్నారనే కదా ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా నాకు లైక్లు చేస్తారనే కదా నేను వీడియోలు పెడుతున్నాను. హైదరాబాద్ వెళ్ళానా, ఒంట్లో బాగోపోయినా వీడియోలు తీసి పెట్టాను. హాస్పిటల్కి వెళ్ళానా, అక్కడ తీసి పెట్టాను. నా వీడియోలకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేంటి, అందరూ దీపావళి బాగా చేసుకున్నారా? నాకైతే చాలా బాధ వచ్చింది, ఎందుకంటే పిల్లలు రాలేదు. పిల్లలు రావటానికి కుదరదు, అందరం పిల్లలతో ఉంటారు. మాకేమో పిల్లలు, మా మనమడు మనమరాలు హైదరాబాద్లో ఉన్నారు. కొన్ని ఉందాము అంటే నాకు కుదరదు. అదండి, ఏం చేస్తాం ఫ్రెండ్స్. కొంచెం వాళ్ళంతా ఎదిగి పిల్లలు అప్పుడు వచ్చినప్పుడు సరదా సంతోషం అన్నీ ఉంటాయి. ఏమో ఈ సంవత్సరమైనా డిసెంబర్కి రావాలి క్రిస్మస్కి. పిల్లలు క్రిస్మస్కి అయినా వస్తారని అనుకుంటున్నాను. పిల్లలు ఉంటేనే కదండి సరదా. మాకేముంది, మాకు వయసు దాటిపోతుంది. మాకు పెరిగే వయసే కానీ పెరిగే వయసు ఏంటండి. ఒక ఉల్లిపాయ కోసుకున్నాం, ఉల్లిపాయ అయితే సరిపోదు. అన్నీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను అంతా పని అయిపోయాక అన్నీ ఈ పని మొత్తం తర్వాత క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే ఒకవైపు వంట చేస్తూ ఒకవైపు క్లీనింగ్ అంటే కుదరట్లేదు. పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను అన్నీ శుభ్రం చేసుకుంటాను. 2 పచ్చిమిర్చి కూడా వేద్దాం, పచ్చిమిర్చి తక్కువ అయిపోయింది. టమాటా ఇక్కడ 2 వేయాలి, అంటే టమాటా వలన కూర టేస్ట్ వస్తుంది. టమాటా వలన కూర టేస్ట్ వస్తుంది అన్నమాట. పచ్చిమిర్చి 3 వేస్తున్నాను.
అవి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, సరిపోతుంది. ఆ పక్కన రైస్ అయిపోద్ది. అప్పుడు మనము ఆ రైస్ తీసేసి ఈ కూర పక్కన వేసేసుకుంటాం, సరిపోద్ది. టైం సరిపోద్ది. మా ఆయనగారు 2ంటికి వస్తారు భోజనానికి, అందుకని టైం సరిపోద్ది. ఈ లోపల కర్రీ అయిపోద్ది. నిన్న పప్పుచారు చేశాను. పప్పుచారు చేసి ఇంకేముండాను, దొండకాయ ఫ్రై చేశాను. పప్పుచారు కొంచెం ఉంది, దొండకాయ కూర కొంచెం ఉంది. మగవాళ్ళకి రాత్రి ఏం పెడతాంలేండి, నిన్నటి సర్లే అని కూర తండి బీరకాయలను కైమా తండి వండుతాను అన్నాను అనమాట. అయినా నాకు అట్టకాయ కూర అంటే ఇష్టం, అందుకనే మళ్ళీ ఇది కూడా వండుతున్నాను. నాకు డైలీ ఉండాలండి, 2 కూరలు ఉండాలి, లేకపోతే తిన్నట్టు అనిపించదు. 2 కూరలు ఉంటే బాగుంటుందని. ఒక కూర తినకపోయినా ఒక కూర తింటారు కదా, అందుచేత. మా ఆయనగారు అలాగేం అనుకోరులేండి. దేవుని కృప వల్ల ఏది పెట్టినా తింటారు. ఏది వండినా అది ఉండవా ఇది ఉండవా అని అసలు ఏ వంకలే పెట్టరు పాపం మహానుభావుడు. ఏం అనరండి పాపం. అది బాగున్నా బాగోపోయినా ఏం మాట్లాడరు అసలు. చూసారా, కూర చూపిస్తాను మీకు. కూర ఎంతవరకు వచ్చిందో కలుపుతాను. దీని మూత ఉంది, కాకపోతే ఉత్తిని అలా పెట్టాను. దీని మూత ఉంది, పెడతా. చూసారా కూర దగ్గరికి అవుతుంది. అలాగా ఇంకా మగ్గిపోద్ది, ఇంకా బోల్డ్ నీరు వస్తుంది ఇందులో. టైం కదా, ఇందులో బాగా నీరు వస్తుంది. అదంతా ఇంకా మనం అన్నీ వేసాం కదా, అందులో మసాలా వేసుకోవాలి. పప్పుచారు కూడా బయట పెడదాం, ఎందుకైనా మంచిది. బాగా వేసుకుంటానంటే వేసుకుంటారు కదా, అందుకని బయటకు తెచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదు అంటున్నారు ఎక్కువ. మా చెట్టు కాసిన పచ్చిమిర్చి కాస్త ఎండుమిర్చి అయింది, ఇందులో వేద్దాం, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో కారం మసాలా వేసుకుందాం, కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే కైమ కదా కాస్తంత ఉడకాలి. సరే, కైమ కనబడుతుంది ఇందులోని, బీరకాయలో కలిసిపోయింది. మాకు బంగారు కొట్టు, కొత్త రైస్ కొట్టు వెనకాల కారం మిల్లు దగ్గర కారమే నచ్చుతుంది, ఎందుకంటే బాగుంటుంది. మన ఇంట్లో ఆడించుకున్న కారంలా ఉంటుంది. అయిపోయింది కారం అప్పుడే. మన ఇంట్లో ఆడించుకున్న కారం టేస్ట్ వేరేగా ఉంటుందండి. బయట కారం రకరకాలుగా ఆడతారు, అదేమో నచ్చట్లేదు. ఇప్పుడేమో వర్షాకాలం, ఇప్పుడు కారం ఆడించుకోడు, పాడైపోతుంది. కేజీ ఆడించుకున్నా 2 కేజీలు ఆడించుకున్నా ఆడించకూడదు. కారం ఆడించుకునే సమయం కాదు ఇప్పుడు. ఇంకా దేవుని దయ ఉంటే మే నెలలో ఆడించుకోవాలి అంతే. ఇదిగో మసాలా పొడి వేస్తున్నాను, కొంచెం వేసుకున్నా, ఎక్కువ వద్దు. మసాలా లేకపోతే తినకొద్దు అవట్లేదు బాగా, అందుకే కొంచెం వేసాను మసాలా. సరే, ఉప్పు కారం అన్నీ వేసేసాను. ఇంతలాగా ఇందులో కొంచెం నీళ్ళు వేసి బాగా ఉడకనేస్తాం. కొంచెం దగ్గరికి అయ్యాక మీకు కర్రీ అంతా దగ్గరికి అయిపోయాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూసారా, ఇప్పుడు కలిసిపోయిందా, ఇలాగన్నమాట. కొంచెం వేసుకుంది, ఎక్కువ వద్దు. ఇగో కొంచెం నీళ్ళు, ఆ నీరుకి ఈ నీరుకి కూర మర్చిపోతుంది అన్నమాట. దీని మూత ఇది, దీని మూత ఇది. ఇంకా క్రిస్మస్ వస్తుంది ఫ్రెండ్స్, ఇంక ఇంటి పనులు మొదలు పెట్టాలి, శుభ్రాలు చేయడము. ఒంట్లోనేమో ఓపిక లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మూత ఇది. ఎవరినైనా పిలుద్దామంటే 1000 రూపాయలు అడుగుతున్నారు.
కొన్ని ఎంత శుభ్రం క్లీనింగ్ చేద్దామంటే 1000 రూపాయలు అడుగుతున్నారు. కొన్ని ఇద్దామన్నా శుభ్రం చేస్తారంటే శుభ్రం చేయరు, అటు ఇటుగా చేసిపోతారు. నాకేమో నచ్చదు. ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. రేపు నవంబర్ వచ్చేస్తుంది కదా, ఇంకా నవంబర్ ఫస్ట్ వచ్చిందంటే ఇంకా స్టార్లు పెట్టుకోవడం, క్రిస్మస్ స్టార్టింగు అలా ఉంటుంది కదా. అందుకని మనం ఇంకా అయిపోయిందా కూర పక్కన పెడదాం. ఇలా మగ్గుతూ ఉంటుంది ఇది. ఈ లోపల ఈ పక్కన అరటికాయ కూర వేసేసుకుందాం. చిన్నదాకేది పోలే, ఇందులో వేసేద్దాం. ఇది ఆకలి వేసేద్దాం. మన ఫేవరెట్ దాకా కదా, ఇందులో వేసేద్దాం. అరటికాయ టమాటా కర్రీ అనమాట. ఇది ఇలా ఉడుకుతుంది. చూసారా ఎంత నీరు వస్తుందో, అది అలా ఉడుకుతుంది. రాత్రి పప్పుచారు ఉంది కదని మళ్ళీ ఉప్పు చేప వేపాను కొంచెం. ఇదిగో ఇలా వేపుకొని తింటే మంచిదంట. మళ్ళీ ఇంకోటి తెలిసింది, షుగర్ ఉన్న వాళ్ళు ఉప్పు చేప తింటే మంచిదంట. కొంచెం ఎవరైనా మనలో ఫ్యాన్స్ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే తినండి, ఎండు చేపలు తినండి, తింటే మంచిదంట. అదేం చెడ్డ కాదు. అంటే ఉప్పు చేపలో ఒక రకమైన ఇది ఉంటుందంట, దానివల్ల తింటే మంచిదంట. తినండి, మంచిదంట, తినండి ఉప్పు చేప. మర్చిపోకుండా తినండి. బాగా కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా, పెట్టకూడదు అని సెంటిమెంట్లు ఏం పాటించకండి, పెట్టండి పెద్దవాళ్ళకి. వాళ్ళు కొన్ని సమస్యల నుంచి బయటకు వస్తారు. ఎండు చేప తినటం వల్ల ఎముకలకి కొంచెం పోషకాలు పడతాయంట. అందుకని తినటం మంచిది, తినండి. షుగర్ ఉంది కదా తినకూడదు అనే ఏమో అనుకోకూడదంట, తినొచ్చంట. పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు. నేను యూట్యూబ్లోను ఎక్కువ డాక్టర్లు వైద్యాలు చూస్తూ ఉంటాను, అంచేతనే నాకు తెలుస్తున్నాయి. మా అబ్బాయి కూడా మెడిసినే కదా, పెద్ద అబ్బాయి, అందుకని తెలుసు. పచ్చి చేపలు తిన్ను నేను. పచ్చి చేప ఏం తింటాను, సముద్రం చేప తింటాను. సముద్రం చేప, సీ ఫుడ్ ఏదైనా తింటాను నేను. అవి కూడా ఫ్రైలే, ఎక్కువ ఫ్రైలే. ఈగుర్లు పులుసులు తినను, నాకు నచ్చదు. ఫ్రై అయితే తింటా. ఇందులో మర్చిపోయాను, ఎల్లుల్లిపాయ గుళ్ళు వేసుకుంటే బాగుంటాయి, కానీ నేను మర్చిపోయాను. ఇంక ఇప్పుడు ఎందుకులేండి, కూర కూడా అయిపోతుంది కదా. ఇందులో ఇలా ఇప్పుడు ఇందులో కాస్త ఆవాలు వేసుకోవాలి. ఈ కూరకి ఆవాలు జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. ఆవాలు కొంచెం సరే చెట్పట్టు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక జీలకర్ర వేసాను. ఇంక పప్పులేమీ అవసరం లేదు, అంతే. అయ్యే ఇదిగో వేసేస్తున్నాం. ఇది 4 పొయ్యిలు ఉన్నాయి కాబట్టి మనకు అన్ని వంటలు అయిపోతాయి. ఒకవైపు అయిపోయింది, ఒకవైపు అయిపోద్ది, అన్నీ అయిపోతాయి. పప్పుచారు కొంచెం ఎచ్చబడి, పప్పుచారు నేను బాగా కుదిరింది ఫ్రెండ్స్. చాలా కమ్మగా, అట్టే పులుపు లేదు, బాగా కుదిరింది. కూర దగ్గరకు అవుతుంది. సరే అరటికాయ కూర మీకు కనబడుతుందంటారా? అరటికాయ టమాటా కర్రీ వండుతున్నాను ఈరోజు. కర్రీ విశేషాలు 2 కర్రీ, అరటికాయ టమాటా, బీరకాయ కైమా కూర. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం వీడియో చూసే మన ఫ్రెండ్స్ అంతా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అది సర్ప్రైజ్ ఏంటో అంటారు, నాకు రావట్లేదు. సర్ప్రైజ్ నాకు నోరు తిరగట్లేదు ఫ్రెండ్స్. ఓకే, వీడియోలు చూడండి మంచిగా, ఇంకో 10 మందికి షేర్ చేయండి, నాకు సపోర్ట్గా ఉండండి నా వీడియోలకి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలకి లైక్ చేయండి. మీరందరూ మా కుటుంబం గురించి ప్రేయర్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇగో అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. మగ్గిపోతుంది అనమాట. వెంటనే అవి వేసాక వేసుకుంటే మగ్గుతుంది.
ఇందులో అల్లం పేస్టు అవి ఏం అవసరం లేదు. కొంతమంది వేసుకుంటారు, నాకు నచ్చదు. కాయగూర ఏ రకంగా వండుకుంటున్నామో ఆ రకంగా వండుకోవాలి, అంతేగాని కలగవ గంపలాగా అన్ని చెత్త చెడగా వేసేయకూడదు. నీసులో అది వేసుకోవాలి, నీసులో వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ నీసు కంపల్సరిగా వేసుకోవాలి. కానీ నేను కొంచెం తక్కువ వేస్తాను అన్నమాట. అది అన్నమాట. వేసామా, ఇది ఇలా కొంచెం మగ్గుతుంది చూసారా. నాకు అరటికాయ కూర అంటే చాలా ఇష్టం అండి. కూర ఉత్తినే తింటా, అంటే కూర ఉడిపిడే కాదులేండి, కొంచెం కూర ఉడికిపోయాక కూర కట్టేశాక అప్పుడు అన్నంతో కంటే ఉత్తినే తింటాం నాకు ఇష్టం. అరటికాయ తినటం వల్ల కూడా ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. షుగర్ కంట్రోల్ చేస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది, తర్వాత బ్లడ్ రక్తహీనత అంటారు కదా దాన్ని కంట్రోల్ చేస్తుంది. అరటికాయ చాలా మంచిది, తినండి. అన్నీ మంచి మంచి అంటున్నారు, తింటారా లేదా అని అనుకోకండి, తినండి. నేను అన్నీ మంచి చెప్తాను మన ఫ్రెండ్స్కి అందరూ. మన యూట్యూబ్ ఫ్యామిలీ కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీ బాగుంటే మనం అందరూ బాగుంటాము కదా. అందుకనే తినండి, ప్రతి ఒక్కటి ఆరోగ్యమైన తినండి, ఆరోగ్యంగా ఉండండి, టెన్షన్లు మానేయండి. ఏదో ఒక రోజున దేవుడు మనకు తోడుగా ఉంటాడు, 10 నిత్యం తోడుగానే ఉంటాడు. అందరికీ ఉన్నాయి సమస్యలు, ప్రతి ఒక్కరికి ఉంటాయి సమస్యలు ఉన్నాయని ప్రతిదానికి టెన్షన్ మనం చేసేది ఏమీ లేదు. ఏ సమయానికి ఏది జరగాలో భగవంతుడు చేయకుండా మనల్ని వదిలిపెట్టడు. మన తల్లిదండ్రులైనా మనం వదులుతారంట, కానీ దేవుడు వదులుతారా చెప్పండి, వదలరు. అందుకనే నేను మీకు మాట చెప్పాలి. నేనైతే అందరూ దేవుళ్ళు ఒక్కటే కదా అనుకొని నేను అనుకున్నాను, కానీ నిజమైన దేవుడు యేసయ్య అని నేను ఇంకా తెలుసుకున్నాను. నన్ను ఒక వాక్యం మార్చింది, దేవుని కృప వల్ల నిజంగాను నన్ను ఒక వాక్యం మార్చింది. ఆ మార్చడం అంటే నాకు చాలా సంతోషం కలిగింది ఫ్రెండ్స్. అంటే దేవుడు ఇంత గొప్పవాడా అంటే నేను మామూలుగా ఫోన్లే ఏంట్లే అంతేలే యేసయ్య అంతేలే అనుకున్నాను, కానీ నా తండ్రి నిజ దేవుడు అని నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్, పూర్తిగా తెలుసుకున్నాను. అది నాకు చాలా సంతోషం వేసింది. కానీ దేవుడు చేస్తాడండి, నా తండ్రి చేస్తాడు, అందరినీ సుఖపరుస్తాడు, అందరినీ చల్లగా చూస్తాడు. ఆయన ఏం కోరుతున్నాడండి, మన మనసే కోరుతున్నాడు. మనం ఏ కష్టమైనా ఏదైనా అడిగినా ఆయన సాయం చేస్తారు కదా. యేసయ్య గొప్పవారు కదండి. అందరూ సంతోషంగా ఉండండి, అందరూ హాయిగా ఉండండి. నా గురించి ప్రార్థన చెయ్యండి అందరూ. నేను ఇంకా మంచి వీడియోలు పెట్టుకోవాలని చెయ్యండి. నా ఆరోగ్యం గురించి చెయ్యండి. మా అల్లుళ్ళు చూస్తారు, మా మేనల్లుళ్ళు చూస్తారు, మా పాపలు చూస్తారు, మా కూతుర్లు చూస్తారు, అందరూ చూస్తారు. అక్కలు తమ్ముళ్ళు అందరూ, నాన్నలు అన్నయ్యలు అందరూ చూస్తారు కదా. వాళ్ళందరూ నా గురించి ప్రేర్ చేయండి. ఓకే అండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి చెయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్. ఏదో నాకు వచ్చి రావడంతో అలా చేస్తున్నా, ఇంకేంటో చేస్తారంట, నాకేమో రావు, ఇంకేం చేయను చెప్పండి. నాకు వచ్చిన కాడికి వీడియోలు చేస్తున్నాను. ఎక్కడికైనా వెళ్తే అవి చూపిస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నానా ఏంటో అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా అంతకంటే నాకు ఏమీ రావు వీడియో చేయడం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూర దగ్గరికి అయిపోతుంది. కారం వేసుకుందాం, కారం వేసి కొంచెం వాటర్ వేస్తాం, అప్పుడు కూర ఉడుకుతుంది. ఎంత క్లీన్ చేయాలి జిడ్డు. నేనేమో నించొని ఎక్కలేను, నిచ్చులు లేదు ఇంట్లో, నిచ్చులు ఉంటే బాగుండు ఎక్కచ్చు. అయినా కొంచెం లావు మీద నేను పైకి ఎక్కడానికి భయం వేస్తుంది. మా అబ్బాయినే బతిమలాడాలి, బాబు కొంచెం క్లీన్ చేయరా బాబు అన్నాను. ఆడుగారు నీ పనులు. నీళ్ళు వేస్తున్నాం కొంచెం.
అడుగు పడుతుంది. అందుకని కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేయాలి, అయినా అరటికాయ ఉడకాలి కదా, అందుకని మగ్గిపోద్ది కానీ అలా వద్దు, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది కూడా దగ్గరికి అయిపోతుంది. ఇదిగో చూసారా, ఇది ఓకే. మీ ఫోన్ ఆపేస్తానేమో అనుకున్నా కానీ ఆపకుండానే చూపిస్తున్నా. ఇది చూసారా, ఇది కైమా కూడా చూసారా అంత దగ్గరికి అయిపోతుందో. ఇంకా సన్న మంట పెడదాం, ఇంకా దాంట్లో నుంచి బోల్డ్ వాటర్ వస్తుంది. అలా మగ్గుద్ది, అలాగ మగ్గి ఎంత కూర అవుతుంది. ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారం చూసుకుందాం, మసాలా అన్నీ సరిపోయా లేదా చూసుకుందాం. బీరకాయ కైమా కర్రీ, ఇది కర్రీ ఫ్రై. సార్ బీరకాయ కనబడుతుంది అసలు, ఇదిగో ఇలాగనమాట. ఇలాగ మా ఆయనగారికి ఇలాగ ఉంటే ఇష్టము, ఆ బాబు గారికి. అంటే పూర్వము ఒక 1/2 కేజీ కూర 1/2 కేజీ కూర తెస్తే ఇలా కలిపి వండుకుని ఇవ్వరంట తెలుసా. జనం ఎక్కువైతే ఇంట్లో ఇలా కలిపి వండుకుని ఇవ్వరంట. బాగుంది, కాస్త ఉప్పు పడుతుందేమో, కొంచెం వేస్తాం. కూర అయితే బాగుంది, మసాలా అన్నీ సరిపోయింది, కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఓకే సరిపోతుంది, ఇంకా అన్నీ సరిపోయినాయి. మసాలా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. కాస్త అలా మగ్గ పెడదాం, అలాగా దాంట్లో ఉన్న నీరంతా చక్కగా మగ్గుతుంది, ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బాగుందా. మీరు టేస్ట్ చేయడానికి పోలే అందులో రాదు కదా డైరెక్ట్ కానీ, లేకపోతే కర్రీ చూపిద్దు మీకు, ఇంకా దగ్గరికి పెడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.